తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం స్క్రీన్ ప్లే డిస్కషన్లో భాగంగా మనం ఒక కొత్త విషయాన్ని తీసుకున్నాం. అదే కాన్ఫ్లిక్ట్. సినిమాలో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుంది, అసలు కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్ ఉంటాయని ఇప్పటికి 2 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఇది 3వ ఎపిసోడ్. అసలు కాన్ఫ్లిక్ట్ అనేది స్క్రిప్ట్లో ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా రాసుకోవాలి, ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, క్యారెక్టర్కి ఉపయోగం ఏంటి, స్క్రిప్ట్కి ఉపయోగం ఏంటి అనే విషయాలని సింపుల్గా ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఈ ఎపిసోడ్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే ఇంతకుముందు చెప్పినటువంటి 1-2 ఎపిసోడ్లు కూడా దయచేసి చూసి అవగాహన చేసుకోవాల్సిందిగా ఈ ప్రేక్షకులకి నేను చెప్తా ఉన్నాను. యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పిన అంశాన్ని మీరు సినిమాల్లో, రకరకాల సినిమాలలో మీరు చూసి అవగాహన చేసి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేవలం సినిమాలు, మీరు పాపులర్ హీరోల సినిమాలు లేదా అవో ఇవో చెప్పేసి కాలక్షేపం కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం కాదు ఇది. కాన్సెప్ట్ మీకు మైండ్కి పట్టాలి. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది, లేదా ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి, అసలు ఎన్ని రకాల కాన్ఫ్లిక్ట్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ని స్క్రిప్ట్లో ఎలా క్రియేట్ చేయాలి, మనం రాసుకునే స్క్రిప్ట్ కానీ క్యారెక్టర్స్ మధ్య ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాల్ని మనం అవగాహన కోసం నేర్చుకోవడానికి ఈ ఎపిసోడ్ చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకుని చూడవలసిందిగా మా విజ్ఞప్తి. అలాగే ఈ స్క్రిప్ట్లో నేను ఈ కాన్సెప్ట్ గురించి నేను ఇవాళ ఈ ఎపిసోడ్లో ఈ కాన్ఫ్లిక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇంతకుముందు స్క్రీన్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి, అంటే సినిమా స్క్రీన్ ప్లేలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విశ్వనాథ్ గారి నేరము శిక్ష అనే సినిమాలో కృష్ణ గారి క్యారెక్టర్ని నేను ఎక్కువగా మెన్షన్ చేసి చెప్తాను. ఎందుకంటే ఆ సినిమా ఈజీగా మీకు అర్థమవుతుంది, నేను చెప్పే కాన్సెప్ట్ని ఈజీగా దానిలో పట్టుకోగలుగుతారు. ఆ ఉద్దేశంతో ఆ సినిమాని నేను రిఫర్ చేస్తాను. ఒకవేళ ఆ సినిమాని, ఆ ఎపిసోడ్ని మీరు చూసినట్టయితే ఈ విషయం మీకు పూర్తిగా అవగాహన అవుతుంది. ఇవేమీ తెలుసుకోకుండా మళ్ళీ వెంటనే నాకు అదేంటి ఏంటి ఇదేంటి ఏంటి అని చెప్పి ఊరికినే ఎపిసోడ్స్ చూడకుండా మాత్రం డౌట్స్ పెట్టవకండి. మీకు కావలసిన సమాచారాన్ని, మీకు వచ్చే డౌట్స్ నేనే ముందు వేసుకుని ఇన్ఫర్మేషన్గా ఎపిసోడ్ చేస్తున్నాననే విషయాన్ని గుర్తుంచుకుని దయచేసి చూడవలసిందిగా నా విజ్ఞప్తి. పదండి మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. మనం రాసేటువంటి కథలో ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా పుడుతుంది, పాత్రల మధ్య కానీ లేదా పరిస్థితులతో కానీ, లేకపోతే రకరకాల కాన్ఫ్లిక్ట్స్, మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పిన రకరకాల కాన్సెప్ట్ ఎలా పుడతాయి, మనం ఈజీగా అర్థం కావటం కోసం, కాన్సెప్ట్ అర్థం కావటం కోసం వ్యక్తుల మధ్య పుట్టేది లేదా పర్సన్స్ మధ్య పుట్టేది మనం అర్థం చేసుకుందాం. కాన్సెప్ట్ అర్థమైతే అన్నీ మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనకి మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే, ఎవరో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించానంటే ఓకే అంటే ప్రాబ్లం లేదు, కాదు అంటేనే తండ్రితో కాన్ఫ్లిక్ట్ వస్తుందని చెప్పాను. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం, ఏదైనా ఒక క్యారెక్టర్కి కావాల్సింది ఏంటి అంటే క్యారెక్టర్ వాట్ దే వాంట్, క్యారెక్టర్ ఏం కావాలనుకుంటుంది, తర్వాత క్యారెక్టర్ యొక్క నమ్మకాలు, క్యారెక్టర్ యొక్క వాట్ దే బిలీవ్, వాట్ ద క్యారెక్టర్ బిలీవ్ అంటే క్యారెక్టర్ యొక్క నమ్మకాలు ఏమేమి ఉన్నాయి, వాట్ ఈస్ ద క్యారెక్టర్స్ ఫిలాసఫీ. ఈ 3 వాట్ల గురించి తెలుసుకున్నట్టుంటే మనకి అసలు కాన్ఫ్లిక్ట్ ఎలా పుడుతుందో అర్థమవుతుంది. క్యారెక్టర్కి ఏం కావాలి, దాని యొక్క నమ్మకాలు ఏంటి, దాని ఫిలాసఫీ ఏంటి, ఈ నమ్మకాలకి, దీనికి కావాల్సిన దానికి, దీని ఫిలాసఫీకి వ్యతిరేకంగా ఉన్న పాత్ర వచ్చినప్పుడే కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. ఇది సింపుల్. చూసారా, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుందని లేదా మన స్క్రిప్ట్లో ఉండాలనే విషయాన్ని లేకుండా రాసుకుంటే వెళ్ళిపోతున్నారు, లేదా రాస్తే మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్, ఎక్కడ పడితే అక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. భిన్నమైన పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటాయి, వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంతే ఇవ్వాలి. అదొక పెద్ద సీక్వెన్స్ లాగా తీసుకెళ్ళటం వల్లనే సినిమాలు బోరింగ్గా ఉంటాయి. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి స్క్రీన్ ప్లే రాసేటప్పుడు. నేను సింపుల్గా నేరము శిక్ష చెప్తాను అనుకుంటున్నాను కదా, దానిలో క్యారెక్టర్ పేరు విజయ్. విజయ్కి ఏం కావాలి, అతను పుట్టుకతోనే ధనవంతుడు, తండ్రి అలా వచ్చినవాడు కాదు, చాలా చిన్న తన ఎడ్ల బండి మీద నుంచి వచ్చి నెమ్మదిగా పెద్ద పెద్ద కోట్లకు ఎదిగినటువంటి కోటీశ్వరుడు అయ్యాడు. ఇతను పుట్టినప్పటి నుంచి తల్లి గారాబంతో పెరగటం వలన ఇష్టంగా, అంటే సీన్ 1లోనే చూపిస్తారు మనకి, ఏమని ఫాస్ట్గా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటాడు, పక్కవాడు ప్రాణాలు పోతున్నారా భయపడుతున్నా సరే అతను నవ్వుతాడు తప్పితే కారు స్లోగా పోనించాడు. ఫాస్ట్ డ్రైవింగ్ అనేది ఇతనికి చాలా ఇష్టమైన కార్యక్రమం. అలాగే డబ్బులు విచ్చలవిడిగా ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకోవటం, డబ్బు ఎక్కడో నుంచి వస్తుందో ఎందుకు వస్తుందో తెలియదు. చూడండి క్యారెక్టర్లో అడిగిందల్లా ఇచ్చేటటువంటి తల్లి, ఎందుకు చేస్తున్నాడు కొడుకు ఏమీ లేదు, వాడికి అసలు చిన్న బాధ కడకూడదు అనేటువంటి ఉద్దేశం, ఏది అడిగితే అది ఇచ్చేయటం.
అసలు వీడికి పనికి వస్తుందా పనికిరాదా, ఇస్తే వీడి లైఫ్ ఏమవుతుంది అనేది ఆలోచించకుండా ఇచ్చే తల్లి. సో ఇట్లాంటి వాతావరణంలో పెరిగిన వాడికి ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా బతకాలనుకుంటాడు. దీనివల్ల ఏం జరుగుతుంది అతని వల్ల? ప్రతిరోజు కూడా ఏదో ఒక గొడవ కొంప మీదకు తీసుకొస్తున్నాడు. ప్రతిరోజు ఆ కారును గుద్దాడనో, ఈ కూరగాయల బండి వాడిని గుద్దాడనో, ఆ మనిషిని గుద్దాడో, ఈ మేకను గుద్దాడో, ఎద్దును గుద్దాడో, ఏదో రావడం, ప్రతిరోజు అల్లరే ఆగం లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. ఇది జరుగుతుంది అక్కడ. సినిమాలో ఒక డైలాగ్ రూపంలో చెప్తారు. మనం స్క్రిప్ట్ రాసుకుంటూ డీటెయిల్గా రాసుకుంటాం. యాక్చువల్గా ఈ బ్యాక్ స్టోరీస్ కానీ లేకపోతే ఈ క్యారెక్టర్ యొక్క బయోగ్రఫీ రాసుకుంటూ ఇవన్నీ రాసుకుంటూ ఉంటాం. సో ఇది చూసి తండ్రి ఇతను దారి తప్పుతున్నాడు, డబ్బు విలువ తెలుసుకోవట్లేదు, మనుషుల యొక్క ప్రాణాల విలువ తెలుసుకోవట్లేదు అని సీన్ 1లోనే చెప్తాడు. ఇతను అబ్జెక్ట్ చేస్తాడు, రేపటి నుంచి నడిచెళ్ళమంటాడు. అతనికి ఏమనిపిస్తుంది, కొడుకు నేను ఇంత కోటీశ్వరుడిని, మా నాన్న కోటీశ్వరుడు, బోల్డ్ మంది కార్లు ఉన్నాయి, ఆఫ్టర్ ఆల్ వాళ్ళలాగా నడిచేలా ఎవడో పేదవాళ్ళలాగా నడిచేయాల్సిన కర్మ ఏంటని ఇతను అనుకుంటాడు. ఇతని ఫిలాసఫీ ఇది. డబ్బులుంది, శుభ్రంగా మా నాన్న సంపాదించి ఖర్చు పెట్టుకోవాలి ఇతను ఫిలాసఫీ. ఇతను పెద్ద పెద్ద కార్లు కొని వేగంగా ఉన్న కార్లు చదువుని జల్సాగా తిరగాలి ఇతని యొక్క వాంట్స్. ఇతని యొక్క బిలీఫ్ ఏంటి, ఈ డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి, ఈ డబ్బులు మా నాన్న సంపించాడు, నాది, నేను ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం, నాకేంటి, నాకేమవుతుంది, ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా తరగనాస్తుంది నాకు అనే నమ్మకం. చూడండి ఇతనికి ఇవన్నీ కూడా తండ్రి గండి కొడతాడు. ఏమని, నువ్వు నడిచెళ్ళు అంటాడు, కారు పోయింది. తర్వాత నీకు అసలు మనుషుల విలువ తెలియదురా అని చెప్పి హెచ్చరిస్తాడు. పోలీస్ స్టేషన్లో పెడతానంటాడు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వమంటాడు అతను బండి కొట్టు. సో ఇతని ఫిలాసఫీ, ఇతని వాంట్స్కి, ఇతని యొక్క కావాల్సిన దాన్ని అంటే కార్లను కట్ చేయమంటాడు. కారు ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, డబ్బు కారు కట్ చేయండి, ఎందుకంత అవసరం వీడికి, నడిచేట్లయితే పడి మీద నడిచేది రేపు కాలేజీకి అంటాడు. ఒకటి ఇతను నమ్మకాన్ని కట్ చేశాడు, ఇతను ఫిలాసఫీని కట్ చేశాడు. డబ్బున్నట్టుగా ఎంజాయ్ చేయాలి, పేదవాడికి ఎందుకు బతకాలి అని ఫిలాసఫీ ఇతనికి. నేను డబ్బును వాడిని, ఆఫ్టర్ ఆల్ పేదవాడి గురించి నేను ఆలోచించే అవసరం ఏంటి నాకు అంటాడు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్తాడు. యాక్సిడెంట్ చేసినప్పుడు ఆయన ఏదో యాక్సిడెంట్ జరిగింది ఆగామంటే ఇంకా నయం, ఆగి పరామర్శించమన్నావు కాదంటాడు. అట్లాంటి ఫిలాసఫీ అతని యొక్క అటిట్యూడ్, అతను పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా ఉంటుంది. అతను ఫిలాసఫీ అట్లా ఉంటుంది. వీటికి భిన్నమైనటువంటి వ్యక్తి ఎవరో, తండ్రి. అందుకని అతను తండ్రితో గొడవ పడతాడు. చూసారా, క్యారెక్టర్ యొక్క వాంట్స్ కానీ బిలీవ్స్ కానీ ఫిలాసఫీకి కానీ ఆపోజిట్గా ఉన్నటువంటి క్యారెక్టర్, ఆపోజిట్గా క్యారెక్టర్ ఉన్నప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ పుడుతుంది. మనం రాసుకునేటప్పుడు, స్క్రిప్ట్లో రాసుకునేటప్పుడు క్యారెక్టర్ని డీటెయిల్గా రాసుకోవాలి. ఇదే విషయం, క్యారెక్టర్ ఎలాంటిది. అందుకనే నేను క్యారెక్టర్ అనాలిసిస్ చెప్పాను. క్యారెక్టర్ని హౌ టు క్రియేట్ ఏ క్యారెక్టర్ అనే దాని మీద నేను కొన్ని ఎపిసోడ్స్ చేశాను. బెస్ట్ క్యారెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా చెప్పాను. దయచేసి వీలైతే ఆ ఎపిసోడ్ను చూడండి. మనం పాత్రని క్రియేట్ చేసినప్పుడు అతని యొక్క పేరు దగ్గర నుంచి, అతని యొక్క ప్రవర్తన దగ్గర నుంచి, అతని యొక్క బిహేవియరు, సైకాలజీ, తండ్రితో ఎలా ఉంటాడు, తల్లితో ఎలా ఉంటాడు, అతని యొక్క ఆలోచన, అతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, అతని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, అతనికి ఎటువంటి ఆశలు ఉన్నాయి, ఆశయాలు ఉన్నాయి, ఏం చదువుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రతి డైమెన్షన్ని కూడా మనం క్లియర్ కట్గా రాసుకోవాలి. ఇలా రాసుకోవటం వల్ల క్యారెక్టర్ యొక్క సమగ్ర స్వరూపం మనకు అర్థమవుతుంది. అలాగే విజయ్ క్యారెక్టర్ రాశాం, అలాగే తండ్రి క్యారెక్టర్ కూడా రాశాం. ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది, కష్టపడి ఎలా వచ్చింది అవటం వల్ల ఈ భిన్నమైనటువంటి క్యారెక్టర్లు. ఇతను ఒప్పుకోడు, ఇతనేమో ఇట్లా విచ్చలవిడిగా ఉంటాను ఒప్పుకోడు, ఇతనేమో ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఉంటాడు. అతను ఎంజాయ్ చేయటమే లైఫ్. అతను ఎంజాయ్మెంట్కి అడ్డు వచ్చినా పట్టించుకోడు, ఏమైనా కూడా అసలు ఆలోచించడు. అట్లాంటి క్యారెక్టర్. చూడండి ఎంత కాన్ఫ్లిక్ట్. ఇది స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇలా భిన్న ధృవాలైన క్యారెక్టర్ని డీటెయిల్గా రాసుకోవాలి. క్యారెక్టర్ యొక్క డీటెయిల్స్ని రాసుకుని వాటి యొక్క బిలీఫ్స్, ఆలోచనలు అన్నీ కూడా రాసుకుని మనం పెట్టుకున్నప్పుడే రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇది మనం మొట్టమొదట నేర్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే అంటాను, రఫ్గా ఒక కథ రాసుకున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ ప్రతిదానికి కూడా క్యారెక్టర్స్ యొక్క బయోగ్రఫీ రాసుకోవటం అలవాటు చేసుకోవాలి. క్యారెక్టర్ బయోగ్రఫీ ఎంత డీటెయిల్గా అయితే అంత డీటెయిల్గా రాసుకోవాలి. ఆ డీటెయిల్స్ అన్నీ సినిమాలో మనం చూపించక్కర్లేదు. ఆ డీటెయిల్స్ అన్నీ సినిమాలో ప్రతిదీ సీన్గా వేయక్కర్లేదు. కావలసినటువంటి దాన్నే ఎసెన్స్ తీసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం వీటిని అంటే, మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్ గురించి మనకి పూర్తి అవగాహన ఉండటం కోసం. మన గురించి అంటే మనకు తెలుసు, కానీ మనం క్రియేట్ చేసిన క్యారెక్టర్ మనకు కూడా తెలియకపోతే ఎట్లాగా? మనకన్నా తెలియాలి కదా, అప్పుడే కదా మంచి క్యారెక్టర్ చేస్తాం. తర్వాతే ఆడియన్స్కి తెలిసేట్టుగా కథ రాస్తాం. ఈ విషయాన్ని గుర్తుపట్టుకుని క్యారెక్టర్ రాసేటప్పుడే ఇలాంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా రాసుకున్నప్పుడైతే మనకి కాన్ఫ్లిక్ట్ అనేది మనం క్రియేట్ చేయవచ్చు. అందుకే ఎప్పుడైతే ఇతను ఒక కుటుంబాన్ని చంపేసేసి యాక్సిడెంట్ చేసి
మదర్ ఏమో తప్పించాలని పోలీసులకు అప్పచెబితే అతను ఫాదర్ పాయింట్అవుట్ చేస్తారు. మాట పెరిగి ఏమంటాడు, నీ పేరు చెప్పుకోకుండా ఒకరోజు కాదు జీవితాంతం హ్యాపీగా బతుకుతానని చెప్పి, గర్వంగా తలెత్తుకు బతుకుతానని చెప్పి అతనికి ఎదురు తిరిగి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు క్యారెక్టర్. బికాస్ ఆఫ్ మాట పెరుగుతుంది కాన్ఫ్లిక్ట్ వల్లే. నువ్వు ఇట్లా మాట మధ్యలో తల్లి ఆపాలని పెరుగుతుంది, అయినా కూడా అవ్వదు. మీరు చూడండి సీను, అద్భుతంగా మీకు అర్థమవుతుంది ఆ కాన్ఫ్లిక్ట్ ఎలాంటి డ్రామా క్రియేట్ చేసిందో. కాన్ఫ్లిక్ట్ ఉద్దేశం అది. ఒక అమ్మాయి ఉందనుకున్నాం కాలేజీలో, ఆ అమ్మాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లవ్ చేసి తను లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తండ్రి ఏమో ఏమనుకుంటాడు, తను చక్కగా మంచిగా చదువుకుని ఉద్యోగం తన కుటుంబాన్ని తన కమ్యూనిటీకి చెందిన ఒక కుర్రాడిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు. ఈ విషయాన్ని ఒక చిన్న సీన్లో తండ్రి సీన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ అమ్మాయి ఏమో మంచి కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్రెండ్స్తో అంటుంటుంది. అప్పుడే మనకు అర్థమైపోతుంది కూతురు ఇలా ఆలోచిస్తుంది, తండ్రి వీళ్ళిద్దరు కొట్టుకుంటారా, కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. చూసారా? సో ఇంత డిఫరెన్షియేట్ అంటే బాగా భిన్నంగా ఉన్నటువంటి పాత్రలని ఆలోచన విధానాన్ని మనం ఐడెంటిఫై చేసి మనం స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే క్యారెక్టర్ పుడుతుంది, ఒక క్యారెక్టర్ పుడుతుంది, ఒక క్యారెక్టరైజేషన్ పుడుతుంది. సినిమా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. కాన్ఫ్లిక్ట్ పుట్టినప్పటి నుంచే సినిమా ప్రారంభమై అక్కడి నుంచి ప్రారంభమై ప్రయాణించి చిట్ట చివరి దాకా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. చిట్ట చివరి దాకా మధ్యలో వదిలేసేదండి. చిట్ట చివరి దాకా ఏ అంశం మీద వాళ్ళ కాన్ఫ్లిక్ట్ దాని మీద పుడుతుంది. అందుకనే అంటాను నేరమ శిక్షలో నీ పేరు చెప్పుకోకుండా నేను జీవితాంతం బతుకుతానంటాడు. లాస్ట్లో తండ్రి క్యారెక్టర్ అంటుంది, పర్లేదే జైలుకి వెళ్ళినా పర్లేదు, వాడు మనిషిగా మారాడని క్యారెక్టర్ అంటుంది. అప్పుడు కూడా చెప్పుకోడు, ఆస్తిని పలుకుబడిని ఉపయోగించుకోడు. నేరం చేసినటువంటి చిన్నయ్యని అడిగి నువ్వు నాకు పోలీస్ స్టేషన్లో పట్టి నన్ను తీసుకెళ్ళాలని చెప్పి నన్ను పోలీసులు చెప్పి కేసు రీఓపెన్ చేసి శిక్ష పొందడానికి వెళ్ళాడు. క్యారెక్టర్ యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, క్యారెక్టరైజేషన్ పుడుతుంది, చిట్ట చివరి దాకా క్యారెక్టర్ ఉంటుంది. డ్రామాని క్రియేట్ చేస్తుంది. ఒక సినిమా కథని తర్వాత దానిలో యాక్షన్ అంటే కొట్టుకోవడం చేసి కాదండి, యాక్షన్ డ్రామాని క్రియేట్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ ఇంత ఇంపార్టెంట్ ఉంటుందండి. కాన్ఫ్లిక్ట్ పుట్టిన తర్వాతే జనాలు అప్పటిదాకా నిద్రపోతున్న ప్రేక్షకులు లేచి ఉలిక్కిపడి క్యారెక్టర్ వంక కథ వంక చూసి ఆలోచించడం మొదలెడతాడు. ఇది పట్టుకుని ఆ కాన్ఫ్లిక్ట్ మీద కనుక సినిమాని కనుక నడుపుకుంటూ వెళ్తే డ్రామా క్రియేట్ అయ్యి అద్భుతంగా ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని పట్టుకోవడం దగ్గరే చాలామంది కొత్త దర్శకులు కింద మీద అవుతున్నారు. అందువల్లే సినిమాలన్నీ కేవలంగా ఉంటున్నాయి. కాన్ఫ్లిక్ట్ లేని క్యారెక్టర్ కానీ కథ కానీ స్టేవ్ అంటే ఏమాత్రం జీవం లేనటువంటి నిర్జీవమైనటువంటి కథలు పాత్రలు మన మధ్య క్రియేట్ అవుతాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మై డియర్ యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్, దయచేసి అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. పాత్రని రాసుకునేటప్పుడే, సీన్స్ క్రియేట్ చేసేటప్పుడే ఇలా భిన్నమైన పాత్రలు వాటి యొక్క ఆలోచన విధానాలను కలిగి ఉన్నటువంటి క్యారెక్టర్స్ మధ్య క్రియేట్ చేయాలి. మీకు బాగా ఇష్టమైనటువంటి మరొక చిత్రం కూడా చెప్తాను. ఖైదీ అనే సినిమా ఉంటుంది, చిరంజీవి గారి సినిమా, చాలా కోదండరామరెడ్డి గారు డైరెక్ట్ చేసిన సినిమా. దానిలో క్యారెక్టర్ చిరంజీవి గారి క్యారెక్టరు ఏమనుకుంటూ ఉంటుంది, కలెక్టర్ అవుదాం అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ పక్కన ఉన్నటువంటి మాధవి క్యారెక్టర్ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉంటుంది. తండ్రి ఏమో చాలా గొప్పవాడికి, బాగా డబ్బులు ఉన్నవాడిని పెళ్లి చేద్దాం అమ్మాయికి అనుకుని ఉంటాడు. ఏమో పాలేరుగా పనిచేస్తున్నటువంటి ఒక కుర్రవాడు ఒక మామూలు రైతు కొడుకుని కూతురు ప్రేమిస్తుంది. కూతురికి తండ్రికి మధ్య కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ ముదరటం వల్లనే ఇతని యొక్క హీరో యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాడు. చూడండి, భిన్నమైన ఆలోచనలు కలిగినటువంటి పాత్రలు, భిన్నమైన ప్రవర్తనలు కలిగిన పాత్రలు, భిన్నమైన ఫిలాసఫీ కలిగిన పాత్రలు, భిన్నమైనటువంటి పోకడలు, ఆశలు ఉన్నటువంటి పాత్రల మధ్య సహజంగా సినిమాల్లో క్యారెక్టర్లు మధ్య కానీ రకరకాల సన్నివేశాల్లో కానీ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వితౌట్ కాన్ఫ్లిక్ట్ దెర్ ఈజ్ నో స్టోరీ. స్టోరీ లేకపోతే స్క్రీన్ ప్లే లేదు, స్క్రీన్ ప్లే లేకపోతే సీన్లు లేవు, సీక్వెన్స్ లేవు, ఇంక ఏం లేదు, స్క్రిప్టే లేదు, పక్కన పడేయాలి. కాబట్టి మీ కథ పుట్టేది, కథను నడిపించేది. అందుకనే అన్నాను లాస్ట్ ఎపిసోడ్లో, స్క్రీన్ ప్లే ఇంజన్ లేకుండా కారుని ఎలా నడపలేమో, కాన్ఫ్లిక్ట్ లేకుండా కథని కూడా నడపలేమనే విషయాన్ని తెలుగు యంగ్ డైరెక్టర్స్, కొత్తగా వచ్చే రైటర్స్, డైరెక్టర్స్ తెలుసుకోవాలన్నదే నా ఆశయం. దయచేసి ఈ ఎపిసోడ్లో ఇంతవరకు చూడండి. మరొక ఎపిసోడ్లో కాన్ఫ్లిక్ట్ చేసేటటువంటి విషయాలు కానీ లేదా 2-3 చిత్రాలను కానీ ఇప్పుడు వచ్చిన సినిమాలను కానీ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా ఇంతకు ముందు వచ్చినటువంటి ఎపిసోడ్ను చూసి విషయాన్ని గ్రహించండి.
నేను చెప్పినటువంటి సినిమాను మరొకసారి చూడండి. ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన క్యారెక్టర్స్ ఏ ఉండాలో, ఏ పాయింట్స్ ఉండాలో కూడా చూడండి. అలాంటి పాత్రలు ఇప్పుడు వస్తున్నటువంటి చిత్రాల్లో అట్ట ఫ్లాప్ అయిన సినిమాల్లో కాదండి, సినిమా హిట్ అయిన సినిమాల్లో ఏమున్నాయో చూడండి. సినిమా ఆడని సినిమాల్లో ఎందుకు ఇలా ఆడలేదు, పాత్రలకి ఏం లోపం ఉంది, అసలు సినిమాల్లో కాన్ఫ్లిక్ట్ ఎక్కడుంది, ఎవరి మధ్య ఉంది, కాన్ఫ్లిక్ట్ ఏంటి, సినిమా నడిపిన విధానం ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.